డ్రీమ్ ఇన్ మార్బల్ అని ఏ కట్టడాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ కుతుబ్ మినార్, ఆప్షన్ బి బిర్లా మందిర్, ఆప్షన్ సి తాజ్ మహల్, ఆప్షన్ డి చార్మినార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తాజ్ మహల్. అద్భుతమైన శిల్పకళా ప్రదర్శన. తాజ్ మహల్ పూర్తిగా తెల్లని మకరందం వైట్ మార్బల్ తో నిర్మించబడింది. ఇది ఎంతో మెరుపుగా మరియు కలలు ప్రపంచంలా కనిపిస్తుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య అయిన ముంతాజ్ మహల్ స్మారకార్థకంగా ఈ కట్టడాన్ని నిర్మించాడు. అలాగే తెల్లని మకరందంపై చేసిన సన్నని శిల్పాలు, ఆభరణాల డిజైన్లు మరియు వర్ణపటాలు ఈ కట్టడాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. చంద్రకాంతిలో ఇది మబ్బులతో కలిసిపోతూ ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. తాజ్ మహల్ ను ప్రేమకు చిహ్నంగా భావిస్తాము. అలాగే ఈ కారణాల వలన తాజ్ మహల్ ను డ్రీమ్ ఇన్ మార్బల్ అని కూడా అభివర్ణిస్తారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లోగోలో ఏ జంతువు బొమ్మ ఉంటుంది? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి డాల్ఫిన్, ఆప్షన్ సి సింహం, ఆప్షన్ డి జిరాఫీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పులి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లోగోలో పులి బొమ్మ ఉంటుంది. పులి బంగ్లాదేశ్ దేశానికి ప్రతీకగా ఉంటుంది. అలాగే దేశ జాతీయ గర్వాన్ని, ధైర్యాన్ని మరియు శక్తిని సూచిస్తుంది. పులి బొమ్మతో పాటు క్రికెట్ గేమ్ కి సంబంధించిన అంశాలు కూడా ఆ లోగోలో ఉంటాయి. ఈ లోగోలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ప్రత్యేక గుర్తింపుని ఇస్తుంది మరియు దేశ క్రీడా అభివృద్ధికి చిహ్నంగా ఉంటుంది. పులి బంగ్లాదేశ్ జాతీయ జంతువు కూడా. ఇది క్రికెట్ లోగోలో ఎంపికైనది. భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి విజయనగరం, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కోల్కతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కలకత్తా. భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ కలకత్తాలో ఉంది. ఇది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. ఈ లైబ్రరీ భారతదేశంలోనే కాదు, దక్షిణ ఏషియాలోనే అత్యంత పెద్దదిగా మరియు ప్రముఖంగా భావించబడుతుంది. 1836లో కలకత్తా పబ్లిక్ లైబ్రరీగా ఇది ప్రారంభమైనది. 1948లో ఈ లైబ్రరీ ప్రస్తుతమున్న బెల్వేడియా కోర్టు భవనానికి తరలించబడింది. ఇందులో 2.2 మిలియన్ పుస్తకాలు, 86,000 మ్యాప్లు మరియు 3,200 పతాకాలు ఉన్నాయి. విభిన్న భాషల్లో పుస్తకాలు, చాలా అరుదైన పాండులింపులు మరియు పత్రికలు ఇందులో ఉన్నాయి. భారతదేశంలోని జాతీయ మాధ్యమాలలో ప్రచురించిన అన్ని పుస్తకాలు, కేంద్ర భాండాగారాలు ఇందులో ఉన్నాయి. మొత్తం ఇది 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది విద్యార్థులకు, పరిశోధకులకు, ఎవరైనా చరిత్ర పరిశీలకుల కోసం అద్భుతంగా ఎంతో మంచి వనరుగా ఉపయోగపడుతుంది. రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్ ఏ రేచర్ల ప్రసాదిత్యుడు, ఆప్షన్ బి రేచర్ల రుద్రుడు, ఆప్షన్ సి గోన బుద్ధారెడ్డి, ఆప్షన్ డి గోన గన్నారెడ్డి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రేచర్ల రుద్రుడు. రామప్ప దేవాలయం అధికారికంగా రుద్రేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఇది అద్భుతమైన దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు కాకతీయ రాజు గణపతి దేవుని సేనాధిపతి 1213 సిలో నిర్మించాడు.
ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది, కానీ దీనిని ప్రధాన శిల్పి రామప్ప పేరు మీద పిలుస్తారు. ఇది విశ్వకర్మ శిల్పశాస్త్రం ఆధారంగా నిర్మించబడింది. దేవాలయం నిర్మాణానికి వాడిన ఇటుకలు తేలికగా ఉండి నీటిలో కూడా తేలుతాయి. గర్భగృహం, మండపం మరియు గోపురంలో ఉన్న శిల్పాలు అపూర్వమైనదిగా గుర్తింపు పొందాయి. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఇది రామప్ప దేవాలయం గుర్తించబడింది. కాకతీయుల శిల్ప సంపదను ప్రతిబింబించేలా ఈ దేవాలయం ఉంటుంది. దీంత ప్రత్యేకత వల్ల ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ప్రపంచమంతటా ఉపయోగించే కూరగాయ ఏది? ఆప్షన్ ఏ ఉల్లిపాయ, ఆప్షన్ బి పచ్చిమిరపకాయ, ఆప్షన్ సి టమాటో, ఆప్షన్ డి వంకాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టమాటా. టమాటా ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా ఉపయోగించే కూరగాయ. అంతర్జాతీయ వంటకాలలో దీని వాడకం చాలా మెండుగా ఉంటుంది. ఉదాహరణకు సూపులు, సాసులు, కర్రీస్, సలాడ్స్, పిజ్జా, పాస్తా వంటి తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అలాగే ఇది ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందిస్తుంది. ఇది ప్రస్తుత కాలంలో చాలా దేశాలలో సులభంగా పండించబడుతుంది. టమాటో ప్రపంచమంతటా అత్యధికంగా వాడే కూరగాయగా పరిగణించబడింది. ఎందుకంటే విదేశాలలో కూడా పిజ్జాలు, బర్గర్లు ఎక్కువ తింటారు. వాటిల్లో టమాటో వాడకం ఎక్కువగా ఉంటుంది. లిప్స్టిక్ తయారీలో ఏ జంతువు కొవ్వును ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ పంది, ఆప్షన్ బి గొర్రె, ఆప్షన్ సి కుందేలు, ఆప్షన్ డి గేదె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గొర్రె. లిప్స్టిక్ తయారీలో సాధారణంగా పిగ్ ఫ్యాట్ ఆర్ షీప్ ఫ్యాట్ ని యూజ్ చేస్తారు. ఇది తయారు చేసే వారి యొక్క బ్రాండ్, ఉత్పత్తి విధానం మరియు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జంతు ఉత్పత్తుల స్థానంలో స్పెషల్ ప్లాంట్ బేస్డ్ లేదా సింథటిక్ పదార్థాలు కూడా యూజ్ చేస్తారు. మనం మామూలుగా అయితే గొర్రె ఫ్యాట్ ని మాత్రమే లిప్స్టిక్ లో వాడుతారు అన్నది మాత్రం ఖచ్చితమైనది. అయితే ఒక్కోసారి జంతువు కొవ్వు అనేది వద్దు అనుకుంటే అప్పుడు ప్లాంట్ బేస్డ్ సంబంధించినవి యూజ్ చేస్తారంట. పర్యావరణ హితంగా ఉండటానికి, సహజ పదార్థాలు వాడడానికి వాటి కోసమే ప్లాంట్ బేస్డ్ యూజ్ చేస్తారు. మామూలుగా మనం కొనేటప్పుడు మంచి బ్రాండెడ్ లిప్స్టిక్ మాత్రం మనం ఎంపిక చేసుకున్నట్లయితే మన లిప్స్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా ప్రమాదం ఉండదు. లిప్స్టిక్ అనేది నోట్లోకి వెళ్తుంది మనం మాట్లాడేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ. సో జీర్ణ వ్యవస్థ అనేది పాడవుతుంది ఎక్కువగా లిప్స్టిక్ ని యూజ్ చేస్తుంటే. మనం మంచి బ్రాండ్ చూసుకున్నట్లయితే ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.